మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, ఫైనాన్షియల్ అంశాల విశ్లేషణ సందర్భం కాదు కాబట్టి దాని జోలికి పోను. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రెండు కోణాలు ఉన్నాయి దీనిలో. ఒక టెక్నికల్ కోణం, ప్రాజెక్టు సేఫ్టీ గురించినటువంటి ప్రస్తావన వస్తుంది కాబట్టి ప్రాజెక్టుల్ని వినియోగిస్తే నీళ్లు నింపితే ప్రమాదం అని మాట్లాడుతున్నారనేది ఒక కోణం. అది మామూలుగా మనకి సామెత ఉంటుంది, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడి చేయాలని. అందుకని ఇంజనీర్లు చేయాల్సిన పని నేను చేయకూడదు కాబట్టి దాని జోలికి పోను. ఇప్పటిదాకా కూడా తను కూడా చెప్పారు రమణ, మన ప్రెస్ జర్నలిస్ట్ మిత్రులు. నా వరకు నేను పరిమితం అయ్యేది కామన్ సెన్సికల్ అంశాలు, జనరల్గా కామన్ సెన్స్ ప్రకారంగా ఏమి అనుకోవచ్చు అనే దానికి పరిమితం అవుతాను. దానిలో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనం ఇప్పుడే భట్టి విక్రమార్క గారు ఇట్లా అన్నారని చెప్పి శివారెడ్డి చెప్పారు. NDSA ప్రకారంగా ఇప్పుడు నింపద్దు నీళ్ళని చెప్పారు, అది రిపేర్లు అయిన తర్వాతే చేస్తామని చెప్పి తేల్చి చెప్పారు అని చెప్పి శివారెడ్డి చెప్పారు. అయితే నేను అనేది ఒకటి, దీనిలో కూడా ప్రభుత్వం తప్పే కనపడుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంకా రిపేర్లు చెయ్యాలి అనేది మాట్లాడుతున్నారు. ఇంకా రిపేర్లు చేయటం గురించి చెయ్యాలనేదే మాట్లాడుతున్నారు తప్పితే 2.5 సంవత్సరాలు కాల వ్యవధి, ఆ కాలహరణం తర్వాత ఇప్పుడు ఇంకా రిపేర్ల గురించి అంటే పూర్తిగా కొంప మునిగిపోయే పరిస్థితి వచ్చి రైతాంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు రిపేర్ల గురించి మాట్లాడుతున్నారు. అదొకటి ప్రభుత్వం తాలూకు వైఫల్యం. రెండోది ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అంతా చెప్పారు స్పష్టంగా, వీళ్లలో ఎవరికి ఏ రాజకీయ ప్రయోజనం లేదు, అనవసరంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవటమే, కామ్గా కూర్చోవచ్చు కూడా. కానీ బాధ్యత తీసుకున్నారు వాళ్ళు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, పరిస్థితిని విశదీకరించడానికి వచ్చారు. వాళ్ళంతా చెబుతుంది ఏంటంటే అన్నారం సుందిళ్ళ కొంత నీళ్లు డ్రాడౌన్ లెవెల్లో లేకపోతే ఏదైనా కానీ ఒక లెవెల్లో నీళ్లు నింపుకొని దాన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు, ప్రమాదం కాదు, అంతవరకు సేఫ్, అంత చేసుకోవచ్చు, పూర్తి స్థాయిలో కాపోయినా అనేది యూనివర్సల్గా వినపడుతున్నటువంటి నిపుణుల మాట. పాక్షికంగా సుందిళ్ళ అన్నారం వినియోగానికి ఎందుకు ప్రభుత్వం వెనకాడుతుంది? ఈరోజు ఇంత పెద్ద సమస్య, ఎల్నినో అనే మాటనే నిషేధించే పరిస్థితి తెలంగాణలో. చాలా సాధారణంగా ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఎల్నినో గురించి, కానీ ఎల్నినో అనే మాట మాట్లాడిన వాళ్ళని కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా నిందించారో చూడొచ్చు. సో ఓవరాల్ ఏంటంటే ఇది ఎల్నినో అనే మాట గురించి కూడా ఇది తర్వాతసారి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఈరోజు సుందిళ్ళ అన్నారం గురించి, వాటిని పాక్షికంగా నింపుకొని చేయగలిగిన పని గురించి ఇంజనీర్లు ఎవరైతే నిపుణులు చెబుతున్నారో వాళ్ళ మాట విని గుర్రం పని గుర్రం, గాడిద పని గాడిద అన్నట్లుగా నేను అనుకున్నట్లుగానే ప్రభుత్వంలోని వాళ్ళు కూడా రాజకీయ నాయకులు, వీళ్ళలో కేవలం ఎవరు పైగా నిపుణులు కాదు. కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు టెక్నికల్ ఎక్స్పర్ట్ల మాట వినే సందర్భం, వినాల్సిన సందర్భం. రెండోది ఏంటంటే ఇక్కడ నేను అనేది ఎందుకు ఇంత మొండితనానికి పోతుంది ప్రభుత్వం అనే మాట కూడా వచ్చింది. దానికి ముందు ఇంకో విషయం చెబుతాను ఏంటంటే తెలంగాణలో ఒక వ్యవసాయక విప్లవమే జరిగింది. 64 లక్షల టన్నుల ఉత్పత్తి, ప్యాడీ ఉత్పత్తి 2.4 కోట్ల టన్నులకి సుమారుగా 4 రెట్లు పెరిగింది, 3-4 రెట్లు పెరిగింది. ఇది 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2023 నాటికే సుమారుగా 3-4 రెట్లు ప్యాడీ ఉత్పత్తి పెరిగింది. అలాగే తెలంగాణ రైతుల ఆత్మహత్యలు NCRB రిపోర్ట్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎవరు తీసుకున్నా ఆ రిపోర్ట్లే తీసుకుంటారు, ఎందుకంటే అదే స్టాండర్డ్ పోలీస్ రికార్డ్స్ అయ్యి. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు 2014లో రైతు ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయంటే 1347 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ వచ్చిన సంవత్సరంలో, అప్పుడే కొత్తగా వచ్చిన తెలంగాణ సంవత్సరంలో. అది 2023 నాటికి 56కి తగ్గిన ఆత్మహత్యలు, అంటే 96% రైతు ఆత్మహత్యల్ని తెలంగాణ తగ్గించుకోగలిగింది. దానిలో అసలు కాళేశ్వరం పాత్ర లేదని చెప్తే ఎవరు నమ్మరు బహుశా. అలాగే దానికి తోడుకు ఇన్పుట్ సబ్సిడీల దగ్గర నుంచి 24 గంటల విద్యుత్ దాకా చాలా పాత్ర ఉంది. సో ఇంత విజయాలు సాధించి తెలంగాణ రైతు ఆత్మహత్యల దశ నుంచి రైతులు వ్యవసాయాన్ని పండగ చేసుకునే దశకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళటం మంచిది కాదు, ఎవరు హర్షించరు దీన్ని. అదో ముఖ్యమైన విషయం. మరి ఇంత తెలిసి, నాకు తెలిసింది వాళ్ళకి తెలియదు అంటే పాలకులకి అందరికీ తెలుసు, కానీ మొండితనం ఎందుకనే ప్రశ్న, ఈ మొండితనం ఎందుకనే ప్రశ్న కూడా ఇందాక మన దేశపాండే గారు వేశారు ఆ ప్రశ్న, ఇంత మొండితనం ఎందుకు పోతున్నారు అనేది. సరే, రకరకాలైనటువంటి మొండితనం ఎందుకు పోతున్నారంటే ఇట్లాంటి చోట కామన్ సెన్స్గా మనం ఊహించుకునే ఒకటి, వీళ్ళకి ఏమన్నా తుమ్మిడిహట్టు మీద ఇంకా దింపుడుకెళ్ళాం ఆశ. అన్నిసార్లు అంతకుముందు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, మేము వెళ్ళి వచ్చాము, మాట్లాడాము, వాళ్ళు ఇట్లా అన్నారు అట్లానే అయిపోయింది, కాళేశ్వరమైంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడండి కిషన్ రెడ్డి గారి గురించి, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటం గురించి తుమ్మిడిహట్టి, అది ఎందుకు ఏంటి, తుమ్మిడిహట్టి మీద అంత ఎంఫసిస్ ఎందుకు అనేది ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకుంటారు ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ
ఈ నీళ్ళన్నీ ఏమవుతున్నాయి, ఇందాకే మాట్లాడుకున్నాం, పట్టిసీమ దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోసుకుంటుంది, నీళ్ళు అక్కడికి పోతున్నాయి కదా. అందుకని ఏంటంటే ఆ సందేహం మనందరికీ ఉంది. నీళ్ళు ఇక్కడ వదలటం ద్వారా ప్రాణహిత నిత్యం పారే నది ఇది ఇక్కడ ఆగకుండా మన వాళ్ళకు ఉపయోగపడకుండా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వాడుకుంటే మంచిదే, ఎవరైనా అందరూ వాడుకుందాం. కానీ ఏంటంటే ఇక్కడ వాడుకోకుండా మనల్ని పడవ పెట్టి మనల్ని పస్తులుంచి అక్కడికి నీళ్లు పంపడం దగ్గర అభ్యంతరాలు ఎందుకున్నాయి అనేది, ఎందుకు చేస్తున్నారు, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి సయోధ్య లేకపోతే లింక్ ఏంటి అనేది చాలా ప్రశ్నలు మన అందరికీ నడుస్తూనే ఉన్నాయి. సో అదొకటి. మూడోది ఏంటంటే ఇంకో కారణం ఏమై ఉండొచ్చు అంటే నిత్యం కేసీఆర్ గారిని నిత్యం విమర్శిస్తూ ఉండాలంటే ఏదో ఒక అంశం ఉండాలి. కాబట్టి కాళేశ్వరం మంచి అంశం కాబట్టి దాన్ని అలా ఉంచితేనే అలా ఆ అంశం కొనసాగుద్ది అనేదా ఇంకోటి. నాలుగో అంశం ఏంటంటే డైవర్షన్ టాక్టిక్స్ అనేది రాజకీయాల్లో అందరికీ వచ్చేసినాయి కాబట్టి దాన్ని ఒక డైవర్షన్ టాక్టిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి కాళేశ్వరం గురించి మాట్లాడి ఒక కమిషన్ వేసో ఇంకోటి చేసో డైవర్షన్ టాక్టిక్గా వాడుకుంటున్నారా, ఇట్లాంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఏంటంటే నష్టపోతుంది ప్రజలు, ఇక్కడ ఎవరూ నష్టపోతారు, మనమంతా బాగానే ఉన్నాం ఇప్పటికైతే. రేపు పొద్దున ప్రజలు నష్టపోతే మనం ప్రజల్లో భాగంగా మనం కూడా నష్టపోతాం. సో ఇన్ని ప్రశ్నలు. తర్వాత చివరిగా ఒకటి ఇంకా నేను అనేది ఏంటంటే దీనిలో మనకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా తెలంగాణ సాధించిన తర్వాత వ్యవసాయం అయితే అద్భుతంగా పురోగతి సాధించింది అనేది మనం చూసాం, చెప్పుకున్నాం, గణాంకాలు కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఈరోజు తెలంగాణలో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో నీళ్ల పారుదలకు కావాల్సినటువంటి సదుపాయాన్ని కల్పించుకున్నాం, దానిలో కొన్ని కష్ట నష్టాలు ఉన్నా, అలాగే కావాల్సినటువంటి స్కీములు కానీ తెలంగాణ రైతాంగానికి సపోర్ట్గా ఏర్పాటు చేసుకున్నాం. కానీ అన్నీ ఉన్నా, అన్నీ జరిగినా, దానికి కావాల్సినటువంటి ఒక ఫ్రేమ్వర్క్ వచ్చినా ఈరోజు అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా తెలంగాణలో పరిస్థితులు మారుతున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే ఈ విషయంలో అంటే ఒక మాట ఉంది, ఏదంటే నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ దొంగ నిద్రపోయే వాళ్ళని లేపలేమని చెప్పి అన్నీ తెలిసిన వాళ్ళని తెలిసి కూడా తెలియనట్లున్న వాళ్ళని మనం ఏం చేయలేము. బహుశా అదే కారణం కావచ్చు. మొండి పట్టుదల అనేది వాళ్ళకి అన్ని విషయాల్లో లేని మొండి పట్టుదల ఇట్లాంటి విషయాల్లో ఎందుకు వస్తుంది? చాలా విషయాల్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారుగా. సో దీని వెనక ఏదో ఉంది ఈ వ్యవహారం అనేది, రకరకాల సందేహాలు ఖచ్చితంగా మనకు వస్తాయి. సో ఏదేమైనా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఈరోజు ప్రజలు సహించరు దీన్ని, ప్రజలతో చెలగాటం ఆడద్దని మాత్రం చెప్పగలం. మనం ఏమైనా మనం పక్క నుండి సలహా ఇవ్వగలిగిన వాళ్ళమే. ఇక్కడికి వచ్చిన ఇంతమంది పెద్దలు కూడా తెలంగాణ బాగోరి, ప్రజల బాగోరి, అందరూ బాగుండాలని కోరుకుని చెప్పిన వాళ్ళు తప్పితే ఎవరికి ఏ వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు. ఇట్లాంటి మీటింగ్లు అసలు లేవు, ఈ రాజకీయ మీటింగ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాను ఒకటే, ప్రజలతో చెలగాటం ఆడద్దు, ప్రజల జీవితాలని దిగజార్చే విధంగా విధాన నిర్ణయాలు తీసుకొని ప్రజల జీవితాలని నాశనం చేయొద్దు, అది సహించరు ప్రజలను మాత్రం చెప్పగలరు. థ్యాంక్ యూ పాపరావు సార్. సీనియర్ జర్నలిస్టు, కరువును కాలాన్ని అన్నిటినీ చూసిన జర్నలిస్టు మన బుచ్చన్న ప్లీజ్. పెద్దలకు నమస్కారం. కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రయోజనం గోదావరిలో నీళ్లు ఉన్నప్పుడు దాని ఉపయోగం తక్కువ,